అండి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించే సువార్త బహుబలముగా ఉంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ ద్వారా స్వస్థతలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ ద్వారా పాపపు బంధకాలు తెంపబడతాయి. ఒక వ్యక్తి త్రాగుడు మానాలి అంటే అది పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తి మీదకి దిగి రావాలి. ఒక వ్యక్తి వ్యభిచారం మానాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తి మీదకి దిగి రావాలి. ఒక వ్యక్తి దొంగతనాలు మానాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తి మీదకి దిగి రావాలి. ఒక వ్యక్తి అబద్ధాలు మానాలి అంటే, బూతులు మానాలి అంటే, చెడు మాటలు మానాలంటే, కోపము పోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. అలా పరిశుద్ధాత్మతో నింపబడుతున్న కొలది పరిశుద్ధత వస్తుంది. నింపబడుతున్న కొలది విడుదల వస్తుంది. శాతబడి శక్తుల నుంచి విడుదల పొందాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడి మీదకి దిగి రావాలి.